బ్రాహ్మణ్ వెడ్డింగ్ రిచువల్స్ పార్ట్ 5. ఆచారం ప్రకారం అయితే పెళ్లి కొడుకు అయితే కాశీయాత్రకు అయితే బయలుదేరాడు. పెళ్లి కూతురు వాళ్ళ అన్న సముదాయించి కాళ్ళు కడిగి పెళ్లికైతే ఒప్పించాడు ఆచారం ప్రకారం. ఆ తర్వాత పెళ్లి కొడుకు గాల్లోకి ఎగరాలి అంటే అలాగ ఒక 4-5 సార్లు ఎగిరాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు అయితే పెళ్లి పీటల మీదకి అయితే వెళ్ళింది. జీలకర్ర బెల్లం అయితే ఒకరి మీద ఒకరు అయితే పెట్టుకున్నారు. కానీ అక్కడ మాత్రం మేము చాలా అంటే చాలా వెయిట్ చేసినాం. ఆల్మోస్ట్ ఈ క్లిప్ కోసం 1/2 అవర్ అయితే మేము అక్కడనే వెయిట్ చేసినాము. ఆ తర్వాత అయితే తలంబ్రాలు అయితే జరిగినాయి. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ చేసుకున్నారు తలంబ్రాలు. ఆ తర్వాత ఇంకా ఫోటో షూట్ జరిగేటప్పుడు అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మోకాలు చిప్పల్లో అయితే రాడ్లు ఏమైనా పెట్టినారా అని అయితే నాకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేను మా నాన్నని పికప్ చేసుకోవడానికి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళినాను. ఎందుకంటే నాన్న కర్నూలు నుంచి రైల్వే స్టేషన్ కి ట్రైన్ లో అయితే వచ్చినాడు. రీజన్స్ వల్ల లేట్ అయ్యింది. ఆ తర్వాత నేను నాన్న అయితే తిరిగి రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరినాం. అది ఎందుకని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, అలాగనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.